అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనగానే మనందరికి గుర్తుకొచ్చేది వాల్ట్ ఏ, వాల్ట్ బి, వాల్ట్ సి అండ్ వాటి వెనక ఉన్న నిధి గురించి. కానీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఆ టెంపుల్ యొక్క గ్రేటెస్ట్ ట్రెజర్ వాల్స్ లో లేదు, టెంపుల్ మధ్యలో ఉన్న అనంత స్వామి వారి విగ్రహంలో ఉంది. చాలా మంది ఈ టెంపుల్ గురించి మాట్లాడేటప్పుడు వాల్స్ లో ఉన్న నిధి గురించి మాత్రమే మాట్లాడతారు, కానీ ఈ టెంపుల్ లో ఉన్న విగ్రహం గురించి తెలుసుకుంటే మీరు వాల్స్ ను కూడా మర్చిపోతారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద యోగ నిద్రలో ఉన్న రూపం దాదాపు 18 అడుగుల పొడవు ఉంటుంది. కానీ మనం ఈ టెంపుల్ కు వెళ్తే విగ్రహం మొత్తం ఒకేసారి కనిపించదు. అక్కడికి వెళ్లిన వాళ్ళు 3 వేరు ద్వారాల నుండి దర్శనం చేసుకోవాలి. మొదటి ద్వారంలో స్వామివారి ముఖం, రెండో ద్వారంలో నాభి భాగం, మూడో ద్వారంలో స్వామివారి పాదాలు. ప్రతిరోజు లక్షల మంది చూస్తున్న ఈ విగ్రహం వెనకాల ఉన్న రహస్యం చాలా మందికి తెలియదు. ఈ విగ్రహాన్ని 1733లో మహారాజా మార్తాండవర్మ సమయంలో పునర్నిర్మించారు అని చరిత్ర చెప్తుంది. కానీ ఈ విగ్రహం తయారు చేసిన విధానం మాత్రం ఒక అద్భుతం. ఈ విగ్రహం కోసం 12,008 సాలగ్రామ శిలలు నేపాల్లోని గందాగి నది నుండి ఏనుగుల మీద తీసుకొచ్చారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సాలగ్రామ అంటే విష్ణు స్వరూపం. అంటే ఈ విగ్రహంలో ప్రతి భాగం పవిత్రమైన విష్ణు స్వరూపాలతో నిర్మించబడింది. కానీ అంతటితో ఆగలేదు. సాలగ్రామాలు మాత్రమే కాదు, వాటి మధ్యలో ఒక స్పెషల్ మిక్చర్ ని వాడారు. దాన్ని కటుసర్కార యోగం అని పిలుస్తారు. ఇందులో హెర్బల్ మెటీరియల్స్, నేచురల్ రెజిన్స్, కోకోనట్ ఆస్, షుగర్ డెరివేటివ్స్, మరిన్ని ప్రాచీన పదార్థాలు ఉంటాయి. ఈ మిక్చర్ విగ్రహాన్ని శతాబ్దాలు గడిచినా కూడా రక్షిస్తుంది. ఇక్కడే ఇంజనీర్స్ కూడా ఆశ్చర్యపడే విషయం ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం మోడర్న్ టెక్నాలజీ లేకుండా, సైంటిస్టులు లేకుండా, కెమికల్స్ లేకుండా ఈ రేంజ్ ప్రిజర్వేషన్ టెక్నిక్ ని ఎలా క్రియేట్ చేశారు అని. ఇంకో విషయం ఏంటంటే స్వామివారి నాభి నుండి ఒక కమలం వెలుస్తుంది. ఆ కమలం మీద బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. అది కేవలం ఒక స్కల్ప్చర్ కాదు. హిందూ ఫిలాసఫీ ప్రకారం సృష్టి మొత్తం విష్ణు నాభి నుండే ప్రారంభమైందని చూపించే సింబల్. అందుకే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గ్రేట్నెస్ వాల్స్ లో దాచిన బంగారం వల్ల కాదు, అక్కడ ఉన్న విగ్రహం వల్ల. సో నెక్స్ట్ టైం ఎవరైనా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే వాల్స్ గురించి మాట్లాడితే ఒకసారి వాళ్ళకి చెప్పండి, టెంపుల్ యొక్క గ్రేటెస్ట్ ట్రెజర్ వాల్స్ లో కాదు, స్వామివారి విగ్రహంలో ఉన్నది. ఈ టెంపుల్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వద్దు అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.